చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈరోజు నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి విషయాన్ని కూడా దేవుడు ముందు కొనసాగించబోతున్నాడు. చెరసాల్లో ఉన్న స్థితి ఈరోజు నువ్వు కలిగి ఉన్నట్లుగా అనిపిస్తుందేమో. చెరసాల బ్రతుకులో నువ్వు ఉన్నట్లుగా అనిపిస్తుందేమో. నీవు దేవుని ఆశీర్వాదం అనుకున్న విషయమే ఈరోజు చెరసాలుగా మారిపోయిందేమో. దేవుడు నన్ను ఆశీర్వదించాలనుకున్న విషయమే నిన్ను చెరగా తీసుకుని వెళ్ళిపోయిందేమో. చెరగా నువ్వు అయిపోయావేమో. నీకు జరిగిన పెండ్లి ఈరోజు ఒక జైల్లో పెట్టినట్టు అయిపోయిందేమో. నీకు జరిగిన ఒక విషయం నీ జీవితంలో నిన్ను ఒక జైల్లో పెట్టినట్లుగా, ఒక ఖైదీగా నిన్ను చేసినట్టుగా అనిపించిందేమో. నీవు అనుకున్నట్లుగా ఏది చేయలేక నువ్వు బంధింపబడిన వ్యక్తిగా అయిపోయావేమో. సగమవేనండి, ఒక మంచి విషయం నిమిత్తము ఏ రోజైనా నువ్వు బంధింపబడితే దేవుడు చూసుకుంటాడు. బైబిల్ చెప్తున్న ఒకానొక మాట ఏదంటే, చెడు చేస్తే ఆ వ్యక్తికి చెడు జరుగుతున్నప్పుడు, అవును చెడు చేసినది చెడు జరుగుతుంది కదా, ఓకే, కానీ ఒక వ్యక్తి మంచి చేసినప్పటికీ తనకు చెడు జరిగితే అది దేవునికి హితం అవుతుంది. దేవుడు దాన్ని బట్టి సంతోషపడుతున్నాడు. ఎందుకని సంతోషపడుతున్నాడు అంటే, యేసు వలే ఈ భూమి మీద నువ్వు కూడా మారినందుకు. మనం అనాలట, ప్రతిసారి మన జీవితంలో ఒక చెడు జరుగుతున్నప్పుడు, మనం మంచి చేసినా చెడే మన జీవితం జరుగుతున్నప్పుడు మనం ఈ విధంగా చెప్పాలట, అయ్యా నీకు కూడా ఈ విధంగా జరిగింది కదా, నువ్వు ఎలా స్పందించావు, నేను కూడా అలాగే స్పందించడానికి ఇష్టపడుతున్నాను. నిజము, ఈరోజు నీ చేతులు కట్టేసినట్లుగా, నీ కాలు కట్టేసినట్లుగా నువ్వు చెరలో ఉండిపోయిన ఒక వ్యక్తిగా ఈరోజు ఉన్నావేమో. నీ జీవితం నిరాశ వలకు వెళ్ళిపోయిందేమో. ఈరోజు ఎటు చూసినా ఎటు వెళ్ళినా, చూడండి, సముద్రంలో ఒకే ఒక చేప ఉంటే ఒక చేపను వల వేసి ఎలా అయితే పట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఒక వ్యక్తి వలె నీ జీవితం అయిపోయిందేమో. ఆ ఒక్క చేప వల్ల నీ జీవితం అయిపోయిందేమో. ఆ వల నిన్ను పట్టడానికే చూస్తున్నారేమో, నీ జీవితాన్ని పాడు చేయడానికి చూస్తున్నారేమో. నేను చెప్తున్నాను విను, యోసేపు జీవితం కూడా తన అన్నదమ్ములు పాడు చేయాలనుకున్నారు. తన జీవితాన్ని నేల కోల్చాలనుకున్నారు. తన జీవితాన్ని అమ్మేసి ఇంకా అయిపోయింది వాడి జీవితం అనుకున్నారు. కానీ ఒక మాట నేను చెప్తాను వినండి, మనుషుడు ఫుల్ స్టాప్ అని పెట్టేయచ్చు, మనుషుడు జీవితం అయిపోయిందని చెప్తే ఎండని రాసేయచ్చు, కానీ దేవుని చేతిలో ఉంది కథ అనేది. దేవుడు నడిపించాలి. నేను చెప్తున్నాను, రాబో దినాల్లో ఐగుప్తు అనే ప్రదేశంలో దేవుడు నేను ఎత్తబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నీ జనాల మధ్యన నేను సరిగా లేవు, నీ జనాల మధ్యన నేను సరిగా చూడలేదని. నేను చెప్తాను మీరు, నువ్వు వెళ్ళబోతున్న స్థానంలో దేవుడు నేను పైకి లేవనెత్తుతున్నాడు. అవును, కొన్నిసార్లు మన సొంత వాళ్ళ దగ్గరే మనకు బాధ ఉంటుంది. అని దేవుని లేఖనాలు చెప్తున్న ఒక విషయం ఏమనంటే, యేసు ప్రభు తన సొంత వారి మధ్యన కనపరచబడలేదు. నీవు తన కుమారుడు కుమార్తె అయితే నీవు కూడా ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తావు, నిరాశపడిపోతావు. నువ్వు దేవునిపైన ఆధారపడు. దేవుని కుమారుడా, దేవునిపైన ఆధారపడుతున్నావా? ఆధారపడినప్పుడు మేలు చేస్తాడు. తన సొంత కుమారుని నీకోసం వెన్నుకు తీయకుండా ఇచ్చాడు. నువ్వు నేను ఏమడిగాను చెప్పండి? మనం ఏం అడగకుండానే తన కుమారుని ఉచితంగా మన కోసం ఇస్తే మిగతావన్నీ మన కోసం ఇవ్వడా? ఈ లోపల కలుగుతున్న భయాలు విశ్వాసము చేత బలం పొందుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి విశ్వాసాన్ని అప్లై చేయడం, తను ఏమీ చూడలేదు తన జీవితంలో, తనకు ఒక నిరీక్షణ లేదు తన జీవితం. ఎందుకంటే విశ్వాసము నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపం ఉంది. ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో ఆ వ్యక్తి ఏదో ఒకటి ఆలోచిస్తున్నాడు, ఏదో గొప్ప విషయం చూస్తున్నాడు, దేవుడు చేయబోతున్న ఒక విషయాన్ని గమనిస్తున్నాడు. నీవు విశ్వాసం ఉంచుతున్నావు, ఈ మధ్యకాలంలో నమ్ముతున్నావు. అసలు బైబిల్ చెప్తుంది, 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఫలించే వ్యక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి. మాట వినగానే విన్న మాట పట్టించుకుంటున్నాడు అంతే. నువ్వు నమ్ముతున్నావా? నీ జీవితం పట్ల, నీ బిడ్డల పట్ల, ఒకవేళ నీవు గొడ్రాలుగా పిలువబడుతున్నావేమో, ఎంతో కాలం నుంచి బిడ్డలు లేని వ్యక్తివేమో, లేకపోతే ఉద్యోగం నుంచి ఎదురు చూస్తున్నావేమో, అన్నీ సతమతం అయిపోతున్నాయేమో. దేవుడు చెప్తున్న విశ్వాసం ఉంచుతున్నావు, నువ్వు నమ్మకం ఉంచుతున్నావా? ఎందుకని? నీ కొరకు మరణించిన వాడిని నువ్వు నమ్మలేకపోతున్నావు. నీ కొరకు చేతులు చాపి దినమంతా పిలుచుచున్న దేవుని ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎందుకని? ఈ లోకపు వ్యక్తులు నమ్ముతున్నావు, నువ్వు ఈ లోకపు డాక్టర్స్ నమ్ముతున్నావు, ఈ లోకపు విషయాలు నమ్ముతున్నావు, ఈ లోకపు వ్యక్తులు చెప్తున్న విషయాలు నీకు గొప్పవైపోయి. ఎందుకని దేవుని మాట నీకు గొప్ప అవ్వలేదు చెప్పండి? కారణం చెప్పండి. దేవుని మాట వైపు మనం ఎన్నడూ రాలేదు కనుక. దేవుని మాట వైపు వచ్చినప్పుడు ఒక జీవితం ఎంత నెమ్మది కలిగి ఉంటుందా చూడండి. ఒక మంచి బిర్యానీ మనం టేస్ట్ చేసిన తర్వాత
సాదా సీదా ప్రతి బిర్యానీ టేస్ట్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఆ మంచి బిర్యానీనే మనకు గుర్తొస్తుంది. అలా దేవుని సమాధానం ఒక వ్యక్తి రుచి చూసిన తర్వాత ఈ లోకంలో ఇంకా దేనితో కూడా తృప్తిపరచబడలేడు. నువ్వెందుకు తెలుసా? నీ జీవితంలో ఇంకా వాటి దగ్గర ఉండిపోయే కారణం దేవుని సమాధానం దగ్గరికి నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు కనుక. ఈరోజు ప్రయాణం చేస్తావా? తన సొంత కుమారుని ఇచ్చేసాడు నీ గురించే. తాను పాపం అయిపోయాడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డానికి. నీకు చెప్పనా, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఈ ఉదయాన్న దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. నీ పట్ల ఉన్నతమైన కార్యాలు కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. నీవు వాడిపోనక వ్యక్తిగా ఈరోజు చెరసాల్లో ఉన్నావేమో, యోసేపు లాంటి బ్రతుకుతున్నావేమో. ఆ చెరసాల తలుపులు తెరవబడుతున్నాయి తొందరలో. ఆ చెరసాల నుంచి బయటకు రాకపోతున్నావు, రాజులు ఎదుట వెళ్ళబోతున్నావు. నిజమిది. దేవుని దగ్గర అబద్ధం ఉండదు. ఆయన అబద్ధం ఆటకు నరుడు కాదని బైబిల్ చెప్తుంటే నీ పట్ల గొప్ప కార్యాలు కలుగున్నాడు. నమ్ముతావా? ఈ ఉదయాన్ని విశ్వాసం ఉంచా. విశ్వాసంతో బలం పొందు. అబ్రాహాము ఎలా అయితే విశ్వాసం ద్వారా బలం పొందాడో అట్టి బలాన్ని నువ్వు పొందు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు సోలిపోకుండా, కూలిపోకుండా నెమ్మది కలిగిన బ్రతుకులను వారికి ఇమ్మని అడుగుతున్నాను. వారు ఏ విషయాలైతే దిగులు పడిపోయి, వారు ఏ విషయాలైతే బెంగపడిపోయి, వారు ఏ విషయాలైతే ముందుకు అడుగు వేయలేక వారిని తక్కువగా చూసుకుంటున్న సందర్భాలు ఉన్నాయో అవన్నిట్లో కూడా నీ వారి కొరకు క్రయధనముగా మరణించిన వాడా నీకు వదనాలు. ఈ లోకము ఒక వ్యక్తిని చాలా తక్కువగా చూడొచ్చు. వీడు వేస్ట్, వీడు పనికిరాడని ఎన్నో మాటలు చెప్పొచ్చు. కానీ నీ ఒక వ్యక్తిని అనలేనంత వరకు కూడా, వానిపైన నువ్వు ముద్ర వేయలేనంత వరకు కూడా ఈ లోకం ఎన్ని మాటలు అన్నా అవి పనికిరావని యోసేపును పైకెత్తగల దేవా, నీ ప్రజల్ని ఈ ఉదయాన్ని పైకెత్తమని కోరుతున్నాను. వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ విషయాల కొరకు వారు ఆశపడి ఉన్నారో వాటన్నిటినీ జరిగించి నామను మయంపరుచుకోమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యాలు నమ్మ, దేవుని విషయాలు నమ్మ. దేవుడు గొప్ప కార్యాలతో నిన్ను నడిపించబోతున్నాడు. God bless you. See you tomorrow.